నిన్న ఆదివారం నవంబర్ 17న సాయంత్రం 6 గంటలకు నిన్న పుష్ప 2 ద రూల్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలుసు. ఎక్కడ రిలీజ్ అయిందో కూడా తెలుసు, మనం చూసాము. బీహార్కి వెళ్ళారు. బీహార్లో పాట్నాలో, బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది నిన్న. అసలు నా భూతో నా భవిష్యత్తు లాగా జరిగింది. ఒక తెలుగు హీరోకి అంతమంది జనాలు రావడం, 2 లక్షల మంది వచ్చారు నిన్న జనాలు. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ప్లస్ అదే టైంలో లైవ్లో కూడా 2 లక్షల మంది చూశారు. నేను కూడా చూశాను లైవ్లో. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఈరోజు మా సోమవారం సాయంత్రం 6 తర్వాత చూస్తే, అంటే మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనేది రికార్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రికార్డ్ వచ్చేసి మొదటి 1,00,000 లైకులు, ట్రైలర్ వచ్చిన మొదటి 1,00,000 లైకులు ఎన్ని నిమిషాల్లో వచ్చాయనేది ఒక రికార్డు ఉంది. అది ఆ రికార్డు వచ్చేసి మనకు సలార్ సినిమాకు ఉంది. మొదటి 1,00,000 లైకులు వచ్చి 3 నిమిషాల్లో. ఆ రికార్డుని ఎవరు కొట్టలేకపోతున్నారు. ఈవెన్ పుష్ప 2 ట్రైలర్ కూడా ఆ రికార్డు కొట్టలేకపోయింది. పుష్ప 2 ట్రైలర్కి మొదటి 1,00,000 లైకులు రావడానికి 8 నిమిషాలు పట్టింది. బట్ టాప్ 10లో ఉంది. మొదటి 1,00,000 లైకుల్లో టాప్ 10లో, టాప్ 8లో ఉందన్నమాట. ఇక వ్యూస్ పరంగా ఎంతమంది చూశారనేది మెయిన్ రికార్డు. 24 గంటల్లో చూస్తే ఇంతవరకు కనీ వెని ఎరుగని రికార్డు పెట్టింది. ఇంతవరకు మన తెలుగు ట్రైలర్లలో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చినాయి గుంటూరు కారం సినిమాకు. ఆ సినిమాను మొదటి 24 గంటల, ఆ ట్రైలర్కు మొదటి 24 గంటల్లో 32 మిలియన్ మంది చూశారు. అంటే 3,20,00,000 మంది చూశారు. అదే రికార్డు మనకు. ఆ రికార్డుని ఎవరు కొట్టలేకపోయారు. దగ్గరగా సలార్ వెళ్ళింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు పుష్ప ఏకంగా 44 మిలియన్, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 44 మిలియన్ అంటే 4,40,00,000 మంది ఇంకా చిల్లర ఉంది. అంటే 45 మిలియన్ అనుకోవాలి అప్రాక్సిమేట్లీ. అంటే 4.5 కోట్ల మంది చూశారనమాట ఈ ట్రైలర్ని మొదటి 24 గంటల్లో. ఇది తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే ఏ సినిమా ట్రైలర్కి లేని రికార్డు. ఇది నంబర్ 1 అనమాట ఇప్పుడు. ఇక ఈ రికార్డుని కొట్టాలంటే ఇక మళ్ళీ ఏ సినిమా రావాలో తెలియదు. నాకు తెలిసి మళ్ళీ రాజమౌళి, మహేష్ బాబు సినిమా వచ్చేంత వరకు ఈ రికార్డు అలాగే ఉంటుంది. ఇక ఆ తర్వాత మొదటి 24 గంటల్లో ఎంతమంది లైక్ చేశారు చూసిన వాళ్ళలో అని చెప్తే, ఆ రికార్డు వచ్చేసి మనకు RRR సినిమా మీద, ట్రైలర్ మీద ఉంది. దాన్ని 1 మిలియన్ పైనే ఉన్నాయి వ్యూస్, లైక్స్. దానికంటే 10 లక్షల మంది ఆ రికార్డు ఉంది మన RRRకి. తర్వాత సలార్ ఉంది అలా. బట్ మన ఈ పుష్ప 2 ట్రైలరు దగ్గర వచ్చి ఆగిపోయింది. 9 మిలియన్ దాకా వచ్చింది. 9 మిలియన్ కాదు, 900 లక్ష, అంటే 9 లక్షల మంది లైక్ చేశారు ట్రైలర్ బాగుందని. 1 మిలియన్కి వెళ్ళలేదు, 10 లక్షలకి వెళ్ళలేదు. టాప్ 7లో ఉందన్నమాట. సో ఈ 3 రికార్డులు, ఈ మూడిట్లో ఒక రికార్డు మాత్రం బ్రేక్ అయింది. మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనేది 4,40,00,000 చిల్లర, అంటే 4.5 కోట్ల మంది చూశారు. ఇక ఈ రికార్డు ఇప్పట్లో ఎవరు కొట్టలేరు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ని బీహార్లో, పాట్నాలో అక్కడ డిప్యూటీ సీఎం రావడం ఏంటి, ఆ జనాలు ఏంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నా భూతో నా భవిష్యత్తు అది పక్కన పెడితే, ట్రైలర్ వచ్చేసి నాకు పుష్ప 2 ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ ఓకే అనిపించింది, బాగుంది. బట్ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అవన్నీ సినిమాలో ఉంటుందేమో. నాకు ట్రైలర్ కంటే కూడా టీజర్, లేడీ చీర కట్టుకున్న గెటప్, ఆ పాటలు అన్నీ బాగున్నాయి. ట్రైలర్లో మనకు స్టోరీ చెప్పేశారు. మొదట మన పుష్ప 2 అంటే తర్వాత ఎలా ఎదుగుతున్నాడో చూపించి ఒక్కసారిగా పడిపోయినట్టు చూపించారు వాటర్లో. ఆయన వాటర్లో పడతాడు, వాటర్లో నుంచి విలన్ లేస్తాడు. మన ఎవరు అతను, మలయాళం ఫహద్ ఫాజిల్. ఆ షాట్ నచ్చింది. ఇంకొకటి రష్మిక కాల్తో గడ్డం దువ్వుకోవడం, ఆ షాట్ ఒకటి నచ్చింది. ఒక డైలాగ్ నచ్చింది, భార్య మాట విని సంథింగ్ ఏదో డైలాగ్ అది. అలా కొద్దిగా ఎండింగ్ కూడా అంటే కొంచెం ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు నాకు ట్రైలరు. సినిమా బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ట్రైలర్ మరి నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నా. ఓకే ఉంది, బాగానే ఉంది. 2-3 సార్లు చూశాను, తెలుగులో, హిందీలో, తమిళ్లో చూశాను. నాకైతే నచ్చింది, ఓకే. బట్ నాట్ దట్ గ్రేట్ కంపేర్డ్ టు టీజర్ అండ్ సాంగ్స్. ఓకే అంటాను ట్రైలరు. సో మీరు కూడా చూసింటే ట్రైలర్ ఓకే, చూడకపోయింటే ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడండి. ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు హీరో బీహార్ లాంటి స్టేట్కి వెళ్ళి, పాట్నా లాంటి ఊర్లో అంత క్రేజ్ సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏమంటే అల్లు అర్జున్ కొద్దిగా బిగుసుకుపోయి కనిపించాడు నేను ఫంక్షన్లో. సరిగ్గా మాట్లాడలేదు కూడా. అంటే కొత్త కదా, కొద్దిగా ఉంటుంది, భయం ఉంటుంది. సో అవన్నీ పక్కన పెడితే ట్రైలర్ అయితే బాగుంది. బట్ ట్రైలర్ అయితే కొత్త రికార్డు పెట్టింది వ్యూస్ పరంగా. 44 మిలియన్ వ్యూస్ మొదటి 24 గంటల్లో, అంటే 4,40,00,000 మంది చూశారు. ఇంకా ఈ రికార్డు తెలుగు వరకే కాదు, సౌత్ ఇండియాలో రికార్డు ఇది ట్రైలర్కి. ఇక ఫాస్టెస్ట్
లక్ష లైకుల విషయంలో టాప్ 7లో ఉంది. 8 నిమిషాలు పట్టింది మొదటి 1,00,000 లైకులకి. ఇక మొదటి 24 గంటల్లో ఎంతమంది లైక్ చేశారనే దాన్ని 9 లక్షల మంది లైక్ చేశారు. అది టాప్ 7లో ఉంది. టాప్ 1లో RRR ఉంది, 10 లక్షల పైన లైక్స్ మొదటి 24 గంటల్లో. బట్ మెయిన్ రికార్డ్ వచ్చేసి ఎంతమంది చూశారనేది ఇంపార్టెంట్. అది 4.5 కోట్ల మంది చూశారు మొదటి 24 గంటల్లో. పుష్ప 2 ద రూల్ December 5 ఇక సెన్సేషను. ఇక సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లు కన్ఫర్మ్డ్ సినిమాకు. అంత హైప్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, బాయ్.